వెల్కమ్ టు కామన్ మ్యాన్ ఛానల్. నా పేరు కావలి శివకుమార్. కరోనా ఎఫెక్టా, జనాలు నిజంగా ఆలోచించి ఓట్లేశారా, ఈవీఎం మిషన్లు ఏమన్నా తేడా ఉన్నాయా, కేఏ పాల్ అన్నట్టు 2024 ఈ సంవత్సరం ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎవ్వరూ ఊహించని విధంగా, ఎంతో మంది మేధావులకు, అనాలిస్టులకు, వాళ్ళకు ఊహలకు అందని విధంగా దేశ ప్రజలందరూ ఈ ఫలితాన్ని ఇచ్చారు. ఫస్ట్ మా కేసీఆర్ తాత గారు 2001లో కొన్నారు అంబాసిడర్ కారును. 2024 వరకు నాన్ స్టాప్ గా వాడిండు. మొదట్లో సార్ ఒకరే వాడేవారు కారును. అప్పుడు బాగుండేది, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్, అప్పుడు అంతా బాగానే నడిచింది. రాను అల్లుడు వాడడం స్టార్ట్ చేశారు, తర్వాత కొడుకు వాడడం స్టార్ట్ చేశారు, తర్వాత కూతురు కూడా వాడడం స్టార్ట్ చేసింది. వీళ్ళందరూ వాడేసరికి ఏమైందంటే దాని మెయింటెనెన్స్ పట్టించుకోవడం వదిలేసారు. సరే పెద్ద ఆయన ఇంకా వీళ్ళు చూసుకుంటారులే అనుకుని పెద్ద ఆయన లైట్ తీసుకున్నాడు. ఇప్పుడు కారు ఇంజన్ బోర్ చేపిద్దామంటే కూడా పనికి రాకుండా తయారైపోయింది. అట్లుంది కారు పరిస్థితి. ఇక మళ్ళీ కొత్త అంబాసిడర్ కారు కొనాల్సిందే. ఏదో కొత్త మోడల్స్ వస్తున్నాయని కంపెనీ అనౌన్స్ చేస్తుంది. సో కొత్త అంబాసిడర్ కారు కొంటే తప్ప మళ్ళీ రోడ్ ఎక్కే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పరిస్థితి. రేవంత్ అన్న జాక్పాట్ సీఎం కింద మీద పడుకుంటూ ఏదో గవర్నమెంట్ నడిపిస్తున్నాడు. ఫ్యాన్ గుర్తు పరిస్థితి. మొదట్లో ఫ్యాన్ కొనుక్కొచ్చారు, కొత్త ఫ్యాన్ ఫిట్ చేసుకున్నాము ఇంట్లో. ఫ్యాన్ బాగానే పర్ఫార్మెన్స్ చేసింది, బాగానే నడుస్తుందిలే అనుకున్నాము. తీరా 5 సంవత్సరాలు నడిచిపోయింది. ఎలక్షన్స్ అయిన తర్వాత స్విచ్ చేశారు ఫ్యాన్. సడన్ గా తిరగడం అయిపోయింది. ఏమైందని తీరా చూస్తే ఆ ఫ్యాన్ ది వ్యారంటీ అయిపోయినట్టుంది. జగన్ అన్న దాని వ్యారంటీ చూసుకునేనట్టున్నారు. 5 years వరకే ఉన్నట్టుంది దాని వ్యారంటీ. చివరికి ఫ్యాన్ రెక్కలు ఇచ్చేసినంత పని అయిపోయింది. సో మరేం పర్లేదు, మళ్ళీ కొత్త ఫ్యాన్ తీసుకుంటే తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి మంచి ఫ్యాన్ తీసుకోవాలి, మంచి కంపెనీ, దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే మంచిది. సో ఫ్యాన్ గుర్తు పరిస్థితి ఇలా ఉంది. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏపీకి సీఎం అయినా, దేశానికి పిఎం అయినా, అమెరికాకు ప్రెసిడెంట్ అయినా ఆ పార్టీ జన సైనికులు, వీర మహిళలు, ఆ పిఠాపురం ఓటర్లు ఇంత ఆనందపడతారో లేదో తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆనందానికి, వాళ్ళ ఉత్సాహానికి, వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. ఇక మాటల్లో వర్ణించలేము వాళ్ళ ఆనందాన్ని. జనసేన పార్టీ ఆ గ్లాసు గుర్తును స్టేటు, సెంట్రల్, వరల్డ్ ఆల్ టైమ్ రికార్డు బ్రేక్ చేసిన ఒకే ఒక్కడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉందంటే, టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టీడీపీ పరిస్థితి సూపర్విజన్, మాస్టర్ పీస్, మాస్టర్ మైండ్, బాస్ ఇస్ బ్యాక్ అన్నట్టుంది. నిరంతరం సైకిల్ దొక్కండి, ఆరోగ్యంగా ఉండండి, పర్యావరణానికి కూడా మంచిది అన్నట్టుంది సైకిల్ పరిస్థితి. బీజేపీ, నరేంద్ర మోడీ వీరందరికంటే వెరైటీ ఉంది ఆయన పరిస్థితి. గెలిచిండా ఓడిపోయిండా పెద్ద సార్కే అర్థం అవ్వట్లేదు. టెక్నికల్ గా గెలిచిండు, మళ్ళీ నాకు అర్థమయ్యలేదు అనుకోకండి. బీజేపీ కాంగ్రెస్ పరిస్థితి ఒక చిన్న పొడుపు కథ రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నడుచుకుంటూ పోతుంటే ఒక కొలనులో ఒక కమలం పువ్వు కనిపించింది. రాహుల్ గాంధీ గారు ఆ కమలం పువ్వును తీసుకోవాలని అనుకున్నారు. పూజ కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో మొత్తానికి ఆ కమలం పువ్వును తీసుకోవాలని అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆయన చేయి పట్టుకున్నారు. ఆయన ఒడ్డు మీద నిలబడి ఆ కమలం పువ్వును పట్టుకొని తీసుకుందామనే లోపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకున్నారంటే, సరేలే ఇక పువ్వు అందింది, ఇక మా వాళ్ళు అంతమంది పట్టుకున్నారు, సడన్గా అందరు చేయి వదిలేరు, హ్యాండ్ ఇచ్చారు. అంటే దొరికింది కదా ఇంకా అయిపోయిందిలే పని అనుకొని సడన్గా ఒకేసారి అందరు అనుకున్నారు మైండ్లో, ఒకేసారి అందరు అనుకుని ఒకేసారి చేయి వదిలేసి రాహుల్ గాంధీ గారికి హ్యాండ్ ఇచ్చారు. తుపుక్కున కొలంలో పడిపోయినారు రాహుల్ గాంధీ గారు. కమలం పువ్వు ఊపిరి పీల్చుకున్నారు. జస్ట్ మిస్. గిట్ల ఉంది ముచ్చట. ఇక అన్నీ అయిపోయినాయి, ఎక్కడికక్కడ అన్ని ఎలక్షన్స్ అయిపోయినాయి, అన్ని రిజల్ట్స్ వచ్చేసినాయి అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్గా పట్టభద్రులో ఎమ్మెల్సీ ఎన్నికలు. అడ్వెంచర్ సినిమాలో సూపర్ హీరోలు ఉన్నట్టుంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో. అభ్యర్థులు అందరూ మంచి వాళ్ళే, వారికి వారు మంచి సమర్థులే. నిజంగా అర్హత గలవారు బక్కా జడ్సన్ గారు, అశోక్ సారు అసలు సీసలైన నిజంగా నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాళ్ళు. బీజేపీ తరఫున ప్రేమేందర్ గారు, టీఆర్ఎస్ తరఫున రాకేష్ గారు, కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న పరిస్థితి ఎలా ఉందంటే, స్టాక్ మార్కెట్లో ఒడిదొడుకులు ఎలా ఉంటాయో ఆయన ప్రయాణం అలాగా నడుస్తుంది ప్రజెంట్ గా. సొంత పార్టీలోని నాయకులే కొందరు ఆయన ఓటమిని కోరుకుంటున్నారు. ఎందుకో తెలీదు, సడన్ గా చాలా మంది తెలంగాణలో ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగులు కూడా చాలా మంది వ్యతిరేకంగా ఉన్నారు. సడన్ గా వ్యతిరేకత వచ్చింది ఆయన పైన. ఏది ఏమైనా రిజల్ట్స్ మాత్రం తీన్మార్ మల్లన్న తీన్మార్ వాయించిండు. సో ఇలా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు. ఈ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత నా అభిప్రాయం మాత్రం, ఏది ఏమైనా ప్రజాస్వామ్యం పరిడవిల్లే విధంగా తీర్పునిచ్చారు దేశ ప్రజలందరూ. సో నాయకులు మాయమాటలు చెప్పి, ఉచిత పథకాలు ఆశ చూయించి, నెరవేర్చలేని హామీలు ఇచ్చి బోల్తా కొడదామని చూశారు. కానీ నాయకులకు, పార్టీలకు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు. ఓటర్లను తక్కువ అంచనా వేయకండి, వాళ్ళను మోసం చేద్దామనే ప్రయత్నం చేయకండి. ఇక నుండి అయినా ఈ రిజల్ట్స్ చూసిన తర్వాత, ఈ తీర్పు చూసిన తర్వాత అయినా నాయకులు, పార్టీలు చిత్తశుద్ధితో దేశ అభివృద్ధికై, ప్రజల జీవితాలు మెరుగుపడే విధంగా నిర్ణయం తీసుకుంటే
నాయకులకైనా పార్టీలకైనా మనుగడ ఉంటుంది, లేదంటే భూస్థాపితం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా ట్రై చేశాను. ఏ పార్టీ గురించి చెప్పిన విధానం నచ్చిందో కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు, దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. జై హింద్.